ప్రైజ్ ది లార్డ్. ప్రభువును పరలోక తండ్రి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు. మరొక్కసారి ఆయన కృపలను తలంచుకుంటూ ఆయన ఇచ్చిన వాగ్దానమును అందుకొని మనం ఆశీర్వదించబడు నిమిత్తముగా ఆ పరలోక తండ్రి సజీవమైన దేవుడు తన వాక్యపు వాగ్దానమును మనకిచ్చి ముందుకు నడిపిస్తుండగా ఆ వాక్యమును ధ్యానించి దేవుని సన్నిధిలో ముందుకెళ్దామండి. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అంటే ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ ఆయన చెప్పిన మాట అండి. ఈ మాట ఏమని సెలవిస్తున్నాడంటే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని సెలవిస్తున్నాడు. అంటే ఆయన ఎన్నో బలమైన సంఘాలు కట్టాడు కదండి. ఎంతో బలమైన పరిచర్య చేశాడు కదా దేవునిలో. ఎటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చుకొని ఆయన కృప కొరకు ఆయన వాడుకొని ఈరోజు పౌలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి ప్రపంచంలో. ప్రతి క్రైస్తవ బిడ్డకు పౌలు అంటే తెలియని వారు లేరు కనుక పౌలు అందరికీ తెలుసు కనుక ఆ పౌలు ఎటువంటి వాడో కూడా ఆయన చేసిన పరిచర్యలు ఎటువంటిదో దేవునికి ఎలా ఆయన మహిమకరంగా నిలబడ్డాడో ప్రతి ఒక్కరికి క్రైస్తవ బిడ్డలకు తెలుసు. కానీ దేవుడు సెలవిస్తున్నట్టు ఇక్కడ ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే ఈ సంఘముతో మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. ఆయన నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను అని అంటున్నాడు. ఇంతకెందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది పౌలు అంటే, అయితే ఈ ఫిలిప్పీయులందరూ కలిసి ఆయన దగ్గర సంఘములోని వారందరూ కూడా పౌలుతో మాట్లాడుతూ, అయ్యా మీరు ఇంత గొప్ప సేవ చేశారు, దేవుని కొరకు నిలబడ్డారు, ప్రతి పరిస్థితికి మీరు తట్టుకొని నిలబడ్డారు, మీరు చాలా గ్రేట్ అయ్యా. అయినా మీలాగా దేవుని కొరకు నిలబడిన వారైతే ఎవరు లేరు. సామాన్యమైన విషయం కాదు ఇది. ఇది అసాధ్యమైన కార్యము అయినా కూడా దేవునిలో మీరు నిలబెట్టుకున్నాడు అంటే ఇదంతా దేవుని కృప, మీ యొక్క పరిచర్య అయి ఉందయ్యా. మీ ద్వారా మేము ఎంతగానో ఆదరించబడ్డాము, దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాము, ఇదంతా కేవలము మీ ద్వారా జరిగింది అని పౌలుతో ఈ సంఘం వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్తారండి. చెప్పినప్పుడు అప్పుడు పౌలు అతనితో అంటున్నాడు, వాళ్ళతో అంటున్నాడు, ఆయన అంటున్న మాట ఏంటిదంటే, మీరు నన్ను గూర్చి మీరు యోచన చేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నా కొరకు మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అని అంటే నేను చాలా సంతోషపడుతున్నా మీ అందరి విషయంలో. కానీ ఆ విషయంలోనే మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయము దొరకకపోయాను, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. అందుకే ఏ పరిస్థితికైనా నా దేవాది దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఏ స్థితికి కూడా కృంగిపోలేదు. ఏ పరిస్థితులలో ఉన్నాడంట ఆయన అప్పుడు ఆయన సెలవిస్తున్న మాట అంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను, దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అందుకే పౌలు దేవునికి దగ్గరగా నడిచాడండి. ప్రతి విషయంలో దేవాది దేవుడు వచ్చి పౌలును సహాయము చేసి ఆయన పరిచర్యను విస్తరింపచేసి అనేక స్థలాలలో గొప్పగా వాడుకోవడానికి దేవుడు అతని పట్ల చూపిన కరుణను, కనికరాన్ని, కృపను బట్టి దేవుడు అతన్ని నిలబెట్టుకున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నాడంట, పిలువబడిన దేవుడు నమ్మదగిడని పిలిచి, ఈరోజు చాలామంది మీ కదా పిలిచిన స్థితిలో వచ్చి ఎప్పుడు 24 గంటలు నాకు అద్భుతాలు చేస్తూనే ఉండాలి దేవుడు, నా జీవితం అంతా అద్భుతాలతోనే ఉండాలి, నేనేం చేయను, నేను ప్రార్థన చేయను, మొరపెట్టను, స్తుతించను, ఆరాధించను, ఏమీ చేయను, ప్రార్థనలో కలుసుకోను, ఆరాధనలకు రాను, అయినా దేవుడు వచ్చి నా కొరకు కార్యం చేయాలి. ఒకసారి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను లేవనెత్తి పాపాన్ని కడిగి వెళ్ళాడు, అది సరిపోలేదా? అక్కడి నుంచి నీ పాపాన్ని కడిగి నిన్ను నీవు శుద్ధీకరించుకొని దేవుళ్ళని నిలబడడం ఇప్పుడు నీవంతై ఉంది కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నాకు ఏ స్థితి వచ్చినా నేను దేవుని కొరకు నిలబడ్డా, ఏ స్థితిలో ఉన్నా నేను కడుపు నిండిన స్థితిలో నేను ఉండగలను, ఆకలిగొనిన స్థితిలో నేను ఉండగలను, అన్ని కార్యాలలోనూ నేను ఉండగలను, ఆ తర్వాత సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు కూడా నేను ఎరుగుదును. ఎందుకంటే ఇప్పుడు వాగ్దానం దగ్గరికి వద్దాం. ఎందుకంటున్నాడు ఆయన, అన్ని స్థితులలోనూ నేను ఉండుటకు నేర్చుకొని ఉన్నాను కాబట్టి నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈరోజు దేవుని కొరకు నిలబడి ఉన్నావేమో, నువ్వు కూడా దేవుని దగ్గర మొరపెడుతున్నావేమో, ఆయన ఇచ్చిన పనిలో నమ్మకముగా కొనసాగుతున్నావేమో, అయినా కూడా నీవు అనుకున్న స్థితిలోనికి నువ్వు ఎదగలేకపోతున్నావేమో, అయినా నా దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీకే వాగ్దానం ఇస్తున్నాడు. పౌలు చెప్పిన సాక్ష్యమును ఒకరోజు మీరు చెప్పబోతున్నారు బ్రదర్. పౌలు చెప్పిన ఈ మాట ప్రకారము
ప్రియ సహోదరి, మిమ్మును కూడా దేవుడు ఈ సాక్ష్యానికి గురి చేయబోతున్నాడు. అంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని అక్కడ పౌలు అన్నాడు. తిరిగి ఈరోజు మీ పరిచర్యలో మీరు కూడా దేవుని కొరకు నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తం చేయగలిగి ఉన్నానని పౌలును మించిన సాక్ష్యము దేవుని కొరకు నిలబడిన వారు చెప్పబోతున్నారు. ఇది దేవుని మాటగా సెలవిస్తున్నాను. కాబట్టి ధైర్యం కలిగి, విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానము 2 అంచెల ఖడ్గము వంటిదిగా తీసుకొని ఆయనలో విశ్వాసము కలిగి మనం ముందుకు వెళితే దేవాది దేవుని కృప మనకు తోడై ఉంటుందండి. పౌలు సాక్ష్యం మనం కూడా చెప్పగలమా? దేవుని దగ్గరికి పరుగులు పెట్టగలమా? నమ్మకంగా ఆయన చెప్పిన పనిలో ముందుకు కొనసాగగలమా? ప్రతిఫలమును ఆశించకుండా ఆయన చెప్పిన పనిలో గురి కలిగి ఆయన ఎదుట మనం కొనసాగగలమా? అప్పుడే దేవాది దేవుడు మన యుద్ధకు వచ్చి ఆయన నామ మహిమార్థముగా మనల్ని నిలుపుకొని ఆయన ఆశీర్వదించే తండ్రి అయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఈ సాక్ష్యం చెప్పడానికే నీతో మాట్లాడుతూ ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. అందుకే ఆనాడు పౌలు చెప్పాడు, ఈనాడు నువ్వు చెప్పడానికి నీతో మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని పౌలు చెప్పినట్టుగా నీవు కూడా చెప్పబోతున్నావు దేవుని బిడ్డ. నీవు కూడా ఆ సాక్ష్యమును చెప్పి దేవుని మహిమపరచబోతున్నావు దేవుని కుమారుడా. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి మహిమపరచండి. ఏది జరిగినా నా దేవాది దేవుడు నన్ను సంతృప్తి కలిగిన స్థితిలోనే నిలబెట్టి ఆశీర్వదించబోతున్నాడు. ఆయన మహాకృపను బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి నేను ఆ దేవుణ్ణి గణపరుస్తున్నానని ఆ దేవుని సాక్ష్యము కొరకు నిలిచి ఆయన్ను మహిమపరుద్దాం. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఈ వాక్యమును మనందరి జీవితాలలో స్వతంత్రింపచేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.